వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. రెడీగా ఉన్నారు కదా మీరు? వాట్ ఏ టేస్ట్లో ఈరోజు షెఫ్ ఏమేమి స్పెషల్స్ చూపించబోతున్నారు అని నేను కూడా రెడీగా ఉన్నాను. మరి అందుకోసం మనం వచ్చేసాము రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్లో ఉంచిన ఉలవచారు రెస్టారెంట్కి. మరి అక్కడ షెఫ్ మనకి ఎలాంటి కొత్త రుచులను నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ పండు గారు. హాయ్ అండి. మొత్తం రెడీ చేసినట్టున్నారు. మొత్తం ఎస్ నేను ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం అన్నట్టుగా మీరు ఉన్నారు. మాకు కూడా తెలుసు, మా వ్యూయర్స్ అందరూ కూడా మీరు ఈరోజు ఏమి స్పెషల్స్ చూపిస్తారా అని వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. మరి ఇంతకీ ఏంటి, దేంతో స్టార్ట్ చేయబోతున్నాం మనం? స్వీట్స్తో స్టార్ట్ చేద్దామండి. వావ్, సో వాట్ ఏ టేస్ట్ అనిపించడానికి మనకి ఫస్ట్ స్వీట్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. మరి ఏంటి ఆ స్వీట్ పేరేంటి? బొంబాయి హల్వా. బొంబాయి హల్వా. అవును. ఓకే, సో బొంబాయి హల్వా. హల్వా అని విన్నాం కానీ ముందర బొంబాయి యాడ్ చేశారు. దీంట్లో చాలా డిఫరెంట్గా కొత్తగా ఉంటుంది కదా. సో నేర్చుకుందాం. మరి బొంబాయి హల్వా ఎలా తయారు చేయాలి ఏంటి తెలుసుకునే ముందు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. సో మరి పండు గారు, బొంబాయి హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేసేయండి. ఓకే అండి. షుగర్, డ్రై ఫ్రూట్స్, కాజు, గీ, కార్న్ఫ్లోర్. బొంబాయి హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నారు కదా, ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. సో పండు గారు స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? ఓకే అండి. ఓకే, మనం షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలండి ముందుగానే. అది షుగర్ సిరప్ బొంబాయి హల్వాకి ఏదైతే కావాలో మనం ముందు అది షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము. ఓకే. షుగర్ అండి, ఇది మనకి 100 గ్రాములు మనం కార్న్ఫ్లోర్ తీసుకుంటే ఇది వచ్చేసి మనకి 350 నుండి 400 గ్రామ్స్ తీసుకున్నామండి. 400 గ్రామ్ షుగర్ ఇది మనం ఇందులో వేసేసుకుందాం. ఓకే, 100 గ్రాముల కార్న్ ఫ్లోర్ తీసుకుంటే 350 గ్రామ్స్ షుగర్ తీసుకుంటున్నాం. అవునండి. ఓకే, దీనిలో కొద్దిగా వాటర్ జస్ట్ కొంచెం వస్తే సరిపోతుంది. వాటర్ అంటే మనకి తిక్కగా రావాలి అంటే ఇంత వాటర్ ఏమన్నా ఉంటుందా, లేకపోతే మనకి తెలిసిపోతుంది అంటారా? ఉంటుందండి. మనకి షుగర్ ఎంతైతే తీసుకుంటున్నామో దాని క్వాంటిటీకి సరిపడా వాటర్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా పోస్తే మనకి ఏ టైప్ పాకం కావాలి, మనం ఏ ఐటెం ప్రిపేర్ చేస్తున్నాం దాన్ని చూసుకొని వాడుకుంటే వాటర్ అనేది బాగుంటుంది. అదే మనకి బూందీ లడ్డుకి అట్లాంటి కొద్దిగా లైట్ థిక్గా ఉంటే సరిపోతుంది. మైసూర్ పాక్ అంటే కొద్దిగా గట్టిగా థిక్గా ఉంటే ఇలా మనం చేసే ఐటెం బట్టి వాటర్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది మొత్తం కరిగిపోతే సరిపోతుంది కదా? కరిగిపోతుందండి. ఇది మొత్తం మనకి కొద్దిగా థిక్గా పాకం రావాలా. అంటే మనకి అది మొత్తం కరిగిపోయినా కూడా మొత్తం జస్ట్ అలా మిక్స్ చేస్తూ ఉండాలా థిక్నెస్ కోసం? కొద్దిగా కలుపుతూ ఉంటే సరిపోతుందండి. ఓకే, యా. సో ఇప్పుడైతే కనుక ఫస్ట్ పాకం ప్రిపేర్ చేసుకొని మనం పాకం సైడ్కి పెట్టుకొని అది కొంచెం చల్లారాలన్నమాట. అందుకోసం ఫస్ట్ చేసేస్తున్నామంటారా? ఈ పాకం మనకి చల్లగా అవసరం లేదు. మన హల్వా అనగానే మొత్తం కూడా ఒక కేక్ ఆ టైప్లో వస్తుంది కాబట్టి మనకి హల్వా మొత్తం కూడా షుగర్ సిరప్ మనకి దీనిలో సపరేట్గా కనిపిదండి. మొత్తం దీనిలోనే మనం ప్రాసెస్ అనేది చేస్తాం. హల్వా అంటే మనం సామాన్యంగా ఓన్లీ షుగర్తోనే చేస్తాం కదా. హల్వా అనేది బెల్లంతో చేయొచ్చు, షుగర్తో చేయొచ్చండి. ఇప్పుడు మనకి బందర్ హల్వా ఉంది, బెల్లంతో చేస్తాం. కొంతమంది బెల్లం ఇష్టపడిన షుగర్తో చేస్తారు. లేదంటే మనకి షుగరే పర్టికులర్ ఎందుకంటే షుగర్తో చేసే ఐటమ్ మనకి వైట్నెస్ వస్తుంది, బెల్లంతో చేసే ఏంటంటే కొద్దిగా బ్లాక్నెస్ వస్తుంది. కాబట్టి ఆ టైంలో 2 మిక్సెస్ కూడా వాడవచ్చు, బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది థిక్గా అయిందంటారు, ఇంకా మనకి థిక్నెస్ రావాలంటారు? ఇంకా కావాలండి. ఓకే ఓకే, ఇంకా మనకి షుగర్ ఇంకా కరగలేదు. నాకు చూస్తే లైట్గా కరిగినట్టు అనిపించింది. యాక్చువల్లీ కరగలేదు, ఇంకొంచెం కరగాల్సి ఉంటుంది. అవునండి. సో మనం మిక్స్ చేద్దాము అది దగ్గర పడేంత వరకు కూడా. సో బొంబాయి హల్వా, అసలు మామూలు హల్వాకి బొంబాయి హల్వాకి తేడా ఏంటో ఇవాళ నేను చూస్తాను. ఎందుకంటే మామూలుగా హల్వా ఎలా తయారు చేస్తారనేది ఏదో కొద్దిగా గొప్ప కొంచెం నాకైతే ఐడియా ఉంది. నాకు తెలిసి ఐ గెస్ మా వాట్ ఇట్ ఈస్ వ్యూయర్స్ అందరికి బాగా ఐడియా ఉండొచ్చు. అసలు హల్వా అనేది ఎలా తయారు చేస్తారో తెలుసు. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం బొంబాయి హల్వా. ఎలా ప్రిపేర్ చేస్తారు? ఫస్ట్ అయితే సిరప్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఇంకొంచెం సేపు అలా మిక్స్ చేస్తే కొంచెం థిక్నెస్ ఫామ్ అవుతుంది షుగర్ సిరప్. ఓకే, ఈ షుగర్ సిరప్లో కొద్దిగా లెమన్ వేసుకుందాం. లెమన్, అదేంటి మామూలుగా అయితే వేస్తారా నార్మల్గా షుగర్ సిరప్లో? షుగర్ సిరప్ మనకి లిక్విడ్ వేసాం. షుగర్ సిరప్ ఎందుకు వేస్తామంటే దీనిలో ఏమన్నా కానీ షుగర్లో మనకి చేసేటప్పుడు కానీ మట్టి కానీ లేదంటే దానిలో కొన్ని
చిన్న చిన్న మనకి దుమ్ము లాంటిది ఇలాంటి చిన్న చిన్న ఆకులు లాంటివి వస్తూ ఉంటాయి షుగర్లో కట్టేటప్పుడు అవి ఏమున్నా కానీ పైకి మనకి తేలి నీట్గా వచ్చేసింది. షుగర్ కూడా మనకి క్లీన్ అవుతుంది. లెమన్ అనేది వేస్తే బాగుంటుంది. ఓకే, అంటే యూజువల్లీ దేంట్లో ఎప్పుడైనా షుగర్ సిరప్ చేసినప్పుడు లైట్గా లెమన్ పిండుకోవచ్చు వేయొచ్చండి. ఓకే ఓకే, సో ఇప్పుడు లెమన్ ఇవ్వనా? నేను హెల్ప్ చేస్తానండి మీకు. ఓకే అండి, నాకు చేయాల్సిన ఇంకా ఉందండి, కంపల్సరీగా మీరు చేయాలా. ఇప్పుడు దీన్ని షుగర్ సిరప్ మనకి రెడీ అయింది కాబట్టి 50-50 చేద్దామండి దీన్ని. యా, థిక్నెస్ ఫామ్ అయింది. ఓకే, 50-50 అంటే ఏంటి? దీంట్లో సగం పోసుకొని దాంట్లో సగం ఉంచేసుకుందాం. అవునండి, సగం తీసి పక్కన పెట్టుకుందాము. ఓకే, మనకి సగం దీనిలో ఉంచుదాము. చల్ చల్ చల్. ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లోర్ మనం వాటర్ పోసి కలిపి పెట్టుకుందాము. ఓకే, అంటే అంత కార్న్ఫ్లోర్ యూజ్ చేస్తున్నాం. మీరు అన్నట్టుగా మనం షుగర్ 100 grams ఎంత అన్నారు? కార్న్ఫ్లోర్ 100 grams కదా, 100 grams. ఇదైతే 350. ఇది అవునండి, షుగర్ యూజ్ చేస్తున్నాము. మనకి స్వీట్ ఎక్కువ అనిపిస్తుంది కానీ చేసేటప్పుడు ప్రాసెస్ మనం దీనిలోకి వెళ్ళి 50 తీసి పక్కన పెట్టినాం. ఇది కలిపి మనకి ప్రాసెస్ అయ్యే లోపల ఇది రెడీ అవుతుంది. ఇలా తిప్పుతూ ఉండాలి కదా ఇది. వావ్, హల్వా చాలా డిఫరెంట్గా ఉంది యాక్చువల్లీ. హల్వా అనగానే కొద్ది ప్రాసెస్ చేసేది విధానం తెలిస్తే ఈజీ అనిపిస్తుంది. అది చేసే విధానం చెప్తే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. యా యా యా, నిజమే. యాక్చువల్గా ఫస్ట్ మనం సిరప్ చేసుకోవడమే పెద్ద, యాక్చువల్గా ఇంకొంచెం పెద్ద ప్రాసెస్. అంటే ప్రాసెస్ కానీ టైం టేకింగ్ ప్రాసెస్ యాక్చువల్గా. సిరప్ థిక్నెస్ ఫామ్ అవ్వడం, దాని తర్వాత 50-50 తీసుకొని ఇప్పుడు మనం ఏం చేసామంటే కార్న్ఫ్లోర్ చక్కగా దాంట్లో వాటర్ వేసేసుకొని మనం ఈ షుగర్ సిరప్ ఏదైతే 50 మనం మన ప్యాన్లో అలాగే ఉంచుకున్నామో చక్కగా దాంతో వేసి మిక్స్ చేసి అలా తెత్తూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఏం అవ్వాలంటారంటే బాగా గట్టిగా అవ్వాలా? ఇది బాగా గట్టి కదండి, మనకి అది అవుతూ ఉంటుంటే ఆ థిక్నెస్ అనేది వస్తూ ఉంటుంది. దీనిలో కొద్దిగా గీ వేద్దామండి. ఓకే, అంటే లైట్గా వేస్తూ ఉండాలా? అవునండి, స్పూన్తో వేసేసేయండి. ఇందులోనే ఈలోపు మనం దీనిలో డ్రై ఫ్రూట్స్ జాఫ్రాన్ కలర్ మిక్స్ చేసి పెట్టినాము 2. దీనిలో వేసేద్దాం. ఓకే, డ్రై ఫ్రూట్స్ అండ్ జాఫ్రాన్ కలర్. అవునండి, అంటే మనమైతే ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు కదా. అంటే దీంట్లో కంపల్సరీ మనం కలర్ వేస్తేనే కొంచెం లుక్ అనేది బాగుంటుంది. నేనా అండి? వేసేసేయండి. ఓకే, ఇది కొద్దిగా ఆపి షుగర్ కూడా లైట్గా వేద్దామని. ఈలోపు షుగర్ సిరప్ కూడా వేస్తున్నాం మనం. మీరు స్టాప్ అన్నప్పుడు చెప్పండి, లేకపోతే నేను వేస్తూనే ఉంటాను షుగర్ సిరప్. అంటే మనకి ఎలా తెలుస్తుంది చాలు అనేది? మనకి ఇది మొత్తం కూడా గట్టిగా వచ్చేస్తుంది. ఓకే ఓకే, స్లోగా. మనం ఏదైతే క్వాంటిటీ తీసుకున్నామో ఇలా 2 చేసుకొని ఇలా షుగర్ మొత్తం కూడా ఇందులో పట్టించేస్తే నెయ్యి షుగర్ వేసుకుంటే మనకి అనేది ఫ్లేవర్ అనేది షుగర్ కూడా మనకి కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి బాగుంటుంది. ఓకే, ఇది ఇలా దగ్గరికి వచ్చేది కొద్దిగా గట్టి పడేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి. మరీ గట్టి పడదని దీనిలో మనం చేస్తూ ఉంటుంటే మనకి ఇలా కూడా ఇది కూడా మొత్తం కూడా ఇలా ఉంది కదండి, కొద్దిగా గట్టిగా అవుతుంది. తర్వాత మనం ఏదైనా ఒక బౌల్లో తీసేసుకుంటే అది గట్టిగా అయిపోతుంది, సరిపోతుంది. ఇంకా వేయినా కొంచెం వేసేసేయండి. అదే కొద్దిగా నెయ్యి వేయండి. ఈలోపు మీరన్నట్టుగా ఇది ఈజీయే, కాకపోతే టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. వాటర్ చెప్పడానికి ఈజీ, షుగర్ సిరప్ అది ఇది అని చెప్పేసి, బట్ కొంచెం చేయడానికి ఇదిగో మనకి కొంచెం జాగ్రత్తగా తూచి చేయాలి. జాగ్రత్తగా ఒక సైడ్ ఏదైనా మనకి ఇట్లాంటి ఏదైనా బౌల్లో పెట్టేసుకొని 2 సైడ్ ఒక 1 మెంబర్స్ అనేది కలపడం కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఇద్దరు ఉన్నప్పుడు చేసి చాలా ఈజీగా ఉంటుంది. హెల్ప్ తీసుకున్నట్టు ఇప్పుడు నేను మీ హెల్ప్ తీసుకున్నట్లు అదైతే ట్రూ. చాలా ఇంకొంచెం వేసేసేయండి. ఇవి కూడా నెయ్యి కానీ షుగర్ కానీ మనకి డైరెక్ట్ ఒకేసారి పోసుకోకుండా ఇలా స్లోగా పోసుకుంటూ ఉంటుంటే మనకు అది అనేది కరెక్ట్గా వస్తుంది. ఒకేసారి ఆయిల్ ఎక్కువైనా కానీ మళ్ళీ మొత్తం చల్లగా అయిపోతుంది. ఇది ఒకేసారి షుగర్ పోసేసినా కానీ మొత్తం కూడా వాటర్ మళ్ళీ అయిపోతుంది. కొద్దిగా టైం పడుతుంది కాబట్టి స్లోగా వేసి కలుపుకుంటూ ఉంటుంటే బాగుంటుంది. ఇందులో మనం
తర్బూజ్ గింజలు, జీడిపప్పు. ఓకే ముందు మనం డ్రై ఫ్రూట్స్ చేసేసుకున్నాం కాబట్టి కలపేసేయండి. ఏ వావ్ సూపర్ వచ్చింది. ఎంత ఈజీ ప్రాసెస్. ఇవి ఫ్రై చేసుకునే అవసరం లేదు, డైరెక్ట్గా పచ్చి చేసేసుకున్నా కానీ ఆ హీట్లో మనకి ఆ షుగర్ సిరప్లో ఈజీగా అయిపోతాయి కాబట్టి. టప 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 టపలు ఆడుతున్నాయి. ఏంటి తర్బూజా గింజలేనా? అవునండి. కానీ చాలా ఎక్కువ ఆయిల్ ఏమంటారు నెయ్యి యూజ్ అవుతుంది కదా. నెయ్యి మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదనుకుంటే కనుక మనకి దీనిలోకి వెళ్ళి ఫ్రై అయిన తర్వాత మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ ఆయిల్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇది రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం. దీన్ని మనం ఒక ప్లేట్లోనైనా తీసుకోవచ్చు, మనకి ఏదైనా పీసెస్ కట్ చేసుకోవాలనుకుంటే కనుక ఒక ప్లేట్ లాంటిది తీసుకొని దానిలో వేసేసుకున్నా కానీ సరిపోతుంది. తీసేసుకుందామండి ప్లేట్లోకి. దీనికి ఇదిగా లైట్గా నెయ్యి రాద్దాము. ఓకే, వావ్ అసలు ఇంత టక్కని చేసేసారు ప్రాసెస్. నాకు చాలా ఏమంటారు షాకింగ్గా ఉంది అసలు. మీరు సర్ప్రైజింగ్గా ఇన్ఫ్యాక్ట్ అన్ని ఫీలింగ్స్ ఒకేసారి వచ్చేసినాయి నాకు ఆ హల్వా చూడంగానే. బొంబాయి హల్వా మనం ఎంత ఈజీ ప్రాసెస్ యాక్చువల్గా ఒక కార్న్ఫ్లోర్ షుగర్ సిరప్ యూస్ చేసి టప్పిమని చేసేసాము. ఎక్కువ టైం కూడా తీసుకోలేదు, అంటే టైం తీసుకుంది అనుకోండి బట్ ఈజీ ప్రాసెస్ యాక్చువల్గా. కొంచెం జాగ్రత్తగా అలా ఓర్పుగా నిదానంగా కూర్చొని చేస్తే బాగుంటుంది. నేను అలా వచ్చేస్తాను అనమాట. మనకి హల్వా చేసుకోవడం చాలా కష్టం, ఇంట్లో ఎవరు చేసుకోరు బేసిక్గా, కొనుక్కుంటారు స్వీట్. సో కాబట్టి మనం హల్వా చేసుకుంటూ ఉంటే ఇలాగా చక్కగా త్వరగా ఈజీగా అయిపోతుంది. ఇంట్లోనే మనం హెల్తీగా చేసుకోవచ్చు. గార్నిష్కి మనం తర్బూజ గింజలు. ఓకే, ఏ సూపర్. ఓకే అండి, బొంబాయి హల్వా రెడీ అయింది. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ష్యూర్ ఫ్రెండ్స్, బొంబాయి హల్వా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో, చూడ్డానికి అయితే అదిరిపోయింది. మనం టేస్ట్ కూడా చేసి చెప్పేద్దాము. బావా చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్గా ఇది కూడా తినచ్చు, ఎందుకు తినలేదు అంటే కొంచెం వేడిగా ఉంది, మనం కొంచెం చల్లరంలో తిందాము. బట్ టేస్ట్ అయితే మటుకు అద్దిరిపోయింది. రబ్బర్గా మెత్తగా, వావ్ సూపర్. అసలు షుగర్ మొత్తం కరెక్ట్గా సరిపోయింది, పైన నెయ్యి అద్భుతంగా ఉంది. ఆసమ్. మన బొంబాయి హల్వా వాట్ ఏ టేస్ట్ అనిపించింది. తప్పకుండా మీరు ట్రై చేసేయండి బొంబాయి హల్వా. పండుగారు సూపర్ అండి, బాగా చేస్తారు, అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్ చూసేసారు కదా బొంబాయి హల్వా చాలా బాగుంది, టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు ట్రై చేసేయండి.